ముదురుతున్న మరాఠా రాజకీయం. షిండే ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టగలడా? షిండేకు కమలనాథులు స్కెచ్ వేశారా? ఏక్నాథ్ షిండేకు బీజేపీ మార్కు రాజకీయాలు ఇప్పుడు బాగానే అర్థమవుతున్నాయట. ఆయనను తక్కువ అంచనా వేస్తున్నారని, తాను గతంలో ప్రభుత్వాన్ని పడగొట్టాననే సంగతిని మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నారట షిండే. ఆయన హెచ్చరికలు చూసి బీజేపీ పెద్దలు నవ్వుకుంటున్నారట. మహారాష్ట్రలో మహాయుతి పేరుతో కూటమిగా పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ, చీలిక శివసేన, చీలిక ఎన్సీపీలు మంచి విజయాన్ని అందుకున్నాయి. భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీ సాధించకపోయినా దగ్గరకు వచ్చింది. షిండే నేతృత్వంలోని శివసేన మద్దతు లేకపోయినా బీజేపీకి పెద్దగా ఇబ్బందేమీ లేదు. ఎన్సీపీ అజిత్ పవార్ సాయంతో బండి నడిపిస్తోంది బీజేపీ. అదీ కాదంటే షిండే వర్గం ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటారు. అదేమంత పెద్ద విషయం కాదు బీజేపీకి. ఏక్నాథ్ షిండే పరిస్థితే రాను రాను దుర్భరంగా మారుతుంది. శివసేనను చీల్చిరాగానే ఆయనకు భారతీయ జనతా పార్టీ సీఎం పోస్ట్ ఇచ్చింది. ఫడ్నవీస్ను డిప్యూటీ సీఎంను చేసింది. ఎన్నికల సమయంలో మా సీఎం అభ్యర్థి షిండే అనే ప్రచారం చేశారు. ఎన్నికలు అయిపోగానే ఫడ్నవీస్ను సీఎం చేశారు, షిండేను డిప్యూటీ సీఎం చేశారు. కానీ ఆయనకు ఎటువంటి పవర్సు లేవట. ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం తర్వాత ఆయన పూర్తిగా తనను నిర్వీర్యం చేస్తున్నారని అర్థం చేసుకున్నారట. ఇప్పుడు తిరుగుబాటు స్వరం వినిపించే పనిలో పడ్డారు షిండే. కానీ అదెంత తప్పుడు పనో ఆయనకు త్వరలోనే భారతీయ జనతా పార్టీ తెలిసి వచ్చేలా చేసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే నన్ను తేలిగ్గా తీసుకోకండి అంటూ శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శుక్రవారం చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. విలేకరులతో మాట్లాడిన షిండే, నేను ఓ సాధారణ పార్టీ కార్యకర్తను, అంతేకాదు బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తిని. ప్రతి ఒక్కరూ దీన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. 2022లో అందరూ నన్ను తేలిగ్గా తీసుకున్నప్పుడు నాడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టింది నేనే అని పేర్కొన్నారట. డబుల్ ఇంజన్ ప్రభుత్వం పూర్తి వేగంతో పనిచేస్తోంది. మేం ఎన్నికల్లో 200కు పైగా స్థానాల్లో గెలుస్తామని నేను ఫడ్నవీస్ ముందే చెప్పాం. 232 సీట్లలో గెలిచి చూపించాం. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు. అర్థం చేసుకునే వారికి ఈ సూచన సరిపోతుంది అని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో విభేదాలు తలెత్తాయన్న వార్తల నేపథ్యంలో షిండే చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు కాక పుట్టిస్తున్నాయి. చూడాలి మరి మహారాష్ట్ర రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో, షిండే ఏ గూటికి చేరుతారో కాలమే సమాధానం చెప్పాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.